ఇక మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు వరదల పరిస్థితికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాల పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అక్కడ ప్రజలకు ఎలాంటి సహాయక చర్యలు అందిస్తున్నారు? మెదక్ జిల్లాలో గత 3 రోజులుగా కూడా కురుస్తున్నటువంటి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు మెదక్ జిల్లాని అతలాకుతలం చేస్తున్నాయి. మెదక్ జిల్లాలో ప్రధానంగా హవేలి గన్పూర్ మండలంలో మాత్రం ఈ వర్ష బీభత్సం ఎక్కువగా ఉంది. మెదక్ జిల్లా సర్దన్లో ఇప్పటికే 30 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. దీంతో హవేలి గన్పూర్ మండలంలో ఉన్నటువంటి గాజిరెడ్డిపల్లి బ్రిడ్జ్ అంతా కూడా మొత్తం పిల్లర్లతో సహా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇదే బ్రిడ్జి మొత్తం అంతా కూడా నామరూపాలు లేకుండా పోయింది. మన కెమెరామ్యాన్ రమేష్ చూపిస్తున్నాడు. మొత్తం వేసినటువంటి కల్వర్ట్ పైపులు కావచ్చు, అదేవిధంగా పిల్లర్లు కావచ్చు, పైన ఉన్నటువంటి డాంబర్ కావచ్చు, మొత్తం అంతా కూడా నామరూపాలు లేకుండా పోయి మొత్తం పంట పొలాలను ముంచెత్తింది. దీంతో 100 ఎకరాలు మొత్తం నీట మునిగాయి. మరోవైపు మెదక్ నుంచి కొత్తపల్లి మధ్య గ్రామాలకు మొత్తం రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. హవేలి గన్పూర్ మండలంలో ఉన్నటువంటి మెదక్ నుంచి కొత్తపల్లి గ్రామాల్లో మధ్యలో వాడి కావచ్చు, అదేవిధంగా రాజిపేట కావచ్చు, అది గాజిరెడ్డిపల్లి కావచ్చు, అదేవిధంగా కొన్ని తండాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చెరువు కూడా తెగలేదు. కేవలం చెరువు అలుగు పారితేనే ఈ స్థాయి వరద వచ్చి మొత్తం బ్రిడ్జ్ అంతా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో గ్రామస్తులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు. వారు అసలు వారి పరిస్థితి ఏంటిదనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఈ బ్రిడ్జ్ మొత్తం కొట్టుకుపోయింది, అసలు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అసలు మీ పరిస్థితి ఎట్లా ఉంది? ఎట్లా చేయాలి సారు? జ్వరం వస్తుందని సూదికి పోయినాం మేము. 2 గంటలకు పోయినాము. అటే ఆగిపోయినాం మేము. అటే ఆగిపోయినాము. ఆగు దాటనీయలేదు. మాకు ఏం పరిస్థితి లేదు. జ్వరం వస్తుంది. మేము కొడుకు తొలకపోయిండు. జ్వరం వస్తుంది. అటే ఉండిపోయినాం మేము. మాకు నడవ ఇటు ఆగొస్తుంది. అటు ఫెయిల్ అయినాం మేము దవాఖానలో. ఇటు వస్తామంటే ఇప్పుడు ఏం పరిస్థితి? నిన్నడుస్తుంది రాత్రి కూడా ఏం పరిస్థితి అట్లా లేదు. ఇప్పుడు ఎట్లా పోవాలో ఏం అర్థమైతలేదు సార్. మేము అట్లా పరిస్థితి ఉన్నది సార్. ఆడ అయితే ఘోరం ఉన్నదట. మేము కూడా ఇక్కడే వచ్చిన సారు. సూదిరి వచ్చిన బయట పడితే నిన్న వచ్చిన పొద్దున ఇక్కడ ఇక్కడ వచ్చిపోయినా సార్. ఇంటికి పిల్లలు తిండి లేదు, ఏం లేదు సార్. ఏం లేదు సార్. మొత్తం చచ్చిపోయినాం సార్. పిల్లలు ఇంటికాడ ఇల్లు కూడా కొట్టుకుపోయింది సార్. నాకు ఇంటికాడ పిల్లలు అంటే అసలు మీకు ఎవరైనా అధికారులు కూడా ఎవరైనా తిండి పెట్టడం కానీ ఎవరైనా అసలు ఎక్కడ ఉన్నారు రాత్రంతా? రాత్రి మెదకలోనే ఉన్నాం సార్. పాపం వాళ్ళు దవాఖానలో ఆ దవాఖానలో ఉండలేం సార్ మేము. కానీ వాళ్ళు బయట ఉంటారు చూడు, వాళ్ళు మనం ఏమైనా కొంటాం చూడు, వాళ్ళు ఉంచుకున్నారు మాకు. ఇక్కడ ఉండుర్రి, ఎటుపోతారు అని పరిస్థితి, పండుకోర్రి అని అన్నారు. బిస్కెట్ బిస్కెట్ అంతే సార్. మెల్లగా పోర్రి అని కూడా తోలేడు సార్. సార్ భారీ వర్షంతో బాగా ఓవర్లో అయ్యి ఇది నిన్న 3:30కు బ్రిడ్జి కూలిపోయింది సార్. 3:30 బ్రిడ్జి కూలిపోయింది. బ్రిడ్జి కూలిపోయిన తర్వాత మొత్తం ఎక్కడ ప్యాక్ అయిపోయినాయి. బూరుపల్లి, రాజ్పేట్, వాడి, కొత్తపల్లి, రాజ్పేట్ 5 గ్రామాలకు రాకపోకలు బంద్ అయినాయి సార్. ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కూడా వచ్చి స్పందించిన దాఖలా లేదు. పంట పొలాలు చాలా నష్టపోయినాయి సార్. ఎకరాలలో నష్టపోయినాయి. ఇదే రోడ్డు కాకుండా ఇంకా ఇంకో చెరువు, అది ఆ రోడ్డు కూడా తెగిపోయింది. ఆ రోడ్డు తెగిపోయింది. అసలు రాకపోకలకు చాలా ఇబ్బంది ఉన్నది. అధికారులు అయితే ఇప్పటి వరకు ఎవరిని పట్టించుకోలేరు. తాగడానికి నీళ్లు లేవు. పోని పెట్టుకుందామంటే కరెంటు లేదు, ఏది లేదు సార్. అసలు గ్రామాలకు సంబంధించి అసలు పోనీకి రాకపోకలకు బంద్, అన్ని బంద్. తినడానికి తిండి లేదు, నీళ్ళు లేదు, కరెంటు ఛార్జింగ్ లేదు. రాజ్పేట దగ్గర అయితే ఇద్దరు చచ్చిపోయారు. ఒక అతను బాడీ దొరికింది, ఒక అతను బాడీ దొరకలేదు. అట్లాంటి పరిస్థితి సార్. ఎవ్వరు అధికారులు వచ్చి పట్టించుకున్న పాపాన పోలేదు సార్. చాలా నష్టపోయినాం సార్. ఇది ఏంటంటే బ్రిడ్జి చాలా సంవత్సరాల క్రితం కట్టిన బ్రిడ్జ్ నిన్న 3:30కు అట్లా కూలిపోతే ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా వచ్చి చూసిన దాఖలా లేదు.
పంట పొలాలు నష్టపోయినాయి, అన్ని రకాలుగా నష్టపోయినాం సార్. ఇప్పుడు ఊళ్ళోకి నీళ్లు తెచ్చుకుందామంటే నీళ్లు కరెంట్ ఇది చూసుకోవచ్చు, వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. గాజిరెడ్డిపల్లి కావచ్చు, వాడి కావచ్చు, రాజపేట గ్రామస్తుల బాధ అయితే మరి వర్ణనాతీతంగా అయితే కనిపిస్తుంది. కనీసం తినడానికి తిండి లేదు, ఉండడానికి వారంతా ఇటు వాగులో చిక్కుకొని ఇటే చిక్కుకున్నారు, అటువైపు వెళ్ళడానికి దారి లేదు. అదేవిధంగా కనీసం గ్రామాల్లో ఇంట్లో ఉండామంటే కరెంటు కూడా లేనటువంటి పరిస్థితితో మాత్రం తాగడానికి మంచినీళ్లు కూడా లేవు అని చెప్పి వారంతా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. వారి బాధ అయితే చెప్పుకోవడానికి మరీ వర్ణనాతీతంగా ఉంది. నిన్నటి నుంచి అయితే ఇద్దరు మహిళలు నిన్న జ్వరం వచ్చిందని చెప్పి ఆసుపత్రికి వెళ్తే నిన్న ఆసుపత్రిలో చూయించుకుని తిరిగి వస్తుండగా ఒక్కసారిగా ఈ గాజిరెడ్డిపల్లి దగ్గర చెరువు ఉప్పొంగడంతో ఆ చెరువు ఉప్పొంగినటువంటి వరద నీటితో మాత్రం ఇదంతా ఆ బ్రిడ్జి కొట్టుకుపోవడంతో మాత్రం వారు తిరిగి మళ్ళీ మెదక్కే వెళ్లి ఆసుపత్రిలో రాత్రి వరకు ఉండి అక్కడే పునరావాస కేంద్రం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్దామంటే మరోసారి దారి లేకపోవడంతో మాత్రం వారంతా తీవ్ర నిరాశకు లోనవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు వారి కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో తెలియదు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి. అదేవిధంగా ఇంటి వద్ద ఈ స్థాయి వర్షం వచ్చిందంటే అసలు తమ పంట పొలాలు కూడా ఏ విధంగా ఉన్నాయో తెలియదన్న పరిస్థితిలో వారైతే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇంకా మెదక్ జిల్లా హవేలి గన్పూర్ మండలంలో సర్దన గ్రామం కావచ్చు, మరోవైపు రామతీర్థం కావచ్చు, ఈ గ్రామాలన్నిటి కూడా ఇంకా జలదిగ్బంధంలో చిక్కున్నాయి. మంజీరా నది ఒకవైపు, అదేవిధంగా పోచారం ప్రాజెక్ట్ ఒకవైపు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో మాత్రం చాలా వరకు కూడా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మెజారిటీ గ్రామాలన్నీ కూడా ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది.